హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో డే 2 వ్లాగ్ అయితే చూద్దాం గోవాలో. నేనైతే ఆల్రెడీ డే 1 వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీకు తెలుసు, నిన్నైతే బాగా లేట్ అయిపోయింది. లేట్ నైట్ వరకు బీచెస్ చూసాము. ఇంకా అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేవలేదు, కొంచెం లేట్గానే లేచాము. ఈరోజు అయితే మేము అగోడా ఫోర్ట్కి అయితే వచ్చాము. మీకు ఆల్రెడీ తెలుసు, నేను వీడియోలో చెప్పాను, మేము నార్త్ గోవాలో ఉన్నాము. సో ఈరోజు అగోడా ఫోర్ట్ చూసేద్దాం అని చెప్పి ఇటైతే వచ్చాము. నేను ఈ వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి 12:15 అయింది. సో చెప్పాను కదా, కొంచెం లేట్గానే లేచి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈ టైం అయింది. సో ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుంది. ఇంకా మేమైతే కార్ పార్కింగ్లో పెట్టేసి లోపలికైతే వచ్చేసాం. కార్ పార్కింగ్ ఫీజు వచ్చేసి 200 తీసుకున్నారు. ఇంకా మీకు ఏదైనా సరే, కార్ అయినా బండి అయినా సరే, ఏదైనా పార్కింగ్ ఫీ ఉంటుంది గోవాలో. మోస్ట్లీ బీచెస్ దగ్గర అయినా సరే, ఇలా ఫోర్ట్స్ దగ్గర అయినా సరే కార్ పార్కింగ్ వచ్చేసి 100, 150, 200 ఆ రేంజ్లో ఉంటుంది. స్కూటీ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అలా తీసుకుంటారు. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు, ఎండ అదిరిపోతుంది. అందుకని చెప్పి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ హ్యాట్స్ తీసుకుంటున్నారు. మేము కూడా ఈ హ్యాట్స్ తీసుకుని అయితే ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంత ఎండగా ఉన్నా కానీ ఇక్కడైతే టూరిస్ట్ అయితే బాగానే ఉన్నారు అగోడా ఫోర్ట్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టూ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా ఈ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా ఫోర్ట్ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మాకు ఫొటోస్ దిగడానికే చాలా టైం పట్టింది. మేము 7 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ రావాలి కాబట్టి అందరూ అదే ప్లేస్లో నుంచొని ఫోటో దిగేసరికి చాలా టైం పట్టింది. అదిగోండి, అటు సైడ్ నుంచి కిందకి దిగి అయితే అక్కడ వరకు వెళ్ళైతే చూడవచ్చు మనం. అక్కడ మీకు కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. అండ్ అటు చివరి వచ్చేసి ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు బాగానే. అండ్ ఇక్కడ మీకైతే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు ఫోర్ట్లోనే. మీరు చూడొచ్చు, ఇక్కడ వీళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే పెట్టారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి వీళ్ళైతే ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. ఇంకా అవి చూసేసుకొని మేమైతే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది ఎండకి. బయటికి వెళ్ళి ఒక నిమ్మకాయ సోడా తాగేసి కార్లో అయితే ఎక్కి వచ్చినాము. టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఇంకా లంచ్ చేయాలని చెప్పి స్విగ్గీ డైనౌట్లో అయితే నియరెస్ట్ హోటల్ ఒక టేబుల్ అయితే బుక్ చేసాము. గూగుల్ రివ్యూస్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉందని రాశారు. హోటల్ వచ్చేసి చాలా చిన్నదే, బట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది చూడటానికి. చూద్దాం మరి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, బట్ హోటల్ వచ్చేసి అంత స్పేషియస్ ఏం కాదు. ఈ రూమ్లో ఒక 2 టేబుల్స్ అండ్ పక్క రూమ్లో ఒక 2 టేబుల్స్ పట్టాయి, అండ్ పైన ఒక టేబుల్ అన్నట్టు ఉంది. ఇక్కడ ఫిష్ థాలీ వచ్చేసి 300 పడుతుంది. అండ్ ఇంకోటి ఏదో స్పెషల్ థాలీ అంట, అదైతే 480 ఉంది. మేమైతే ఇంకా 2 ఫిష్ థాలీ అను 2 స్పెషల్ థాలీ అయితే చెప్పాము. ఇక్కడ మీరు చూడవచ్చు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి స్పెషల్ మిక్స్డ్ థాలీ అంట. ఇది వచ్చేసి కింగ్ ఫిష్ అంట. అండ్ ఇక్కడైతే 3 ప్రాన్స్ అయితే ఇచ్చాడు. వీటి టేస్ట్ అయితే బాగుంది, కానీ క్వాంటిటీ వచ్చేసి చాలా తక్కువ. ఇప్పుడు నేను మీకు చూపించిన దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్. పక్కన ఒక కప్లో అయితే చికెన్ ఇచ్చాడు, అండ్ ఒక కప్లో క్రాబ్ కర్రీ కూడా ఇచ్చాడు. కర్రీ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక పీస్ ఇచ్చాడు. ఓవరాల్గా వచ్చేసి టేస్ట్ అయితే కొన్ని అయితే ఓకే, కొన్ని అయితే యావరేజ్గా ఉన్నాయి. బట్ ఈ ప్రైస్కి క్వాంటిటీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు నేను చూపిస్తున్న థాలీ వచ్చేసి చెప్పాను కదా 480 రూపీస్. ఇది గట్టిగా తినే వాళ్ళకైతే ఒకరికైతే సరిపోదు. బట్ నాకైతే ఈ ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఫ్రై చేశాడు దాన్ని. టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. మేమైతే పాంజీ మార్కెట్కి వెళ్దామని చెప్పి అక్కడైతే కార్ పార్క్ చేసాము. బట్ అక్కడ అనుకోకుండా ఒక క్రూజ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఇంకా మేము దానికి వెళ్దామని చెప్పి అయితే దాని టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒక 2 అవర్స్ క్రూజ్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఇనిషియల్గా 500 చెప్పాడు ఒక్కొక్కరికి, బట్ ఇంకా మాకు ఫైనల్గా 350 అయితే ఇచ్చాడు. మేము ఫస్ట్ అనుకున్నది అయితే వేరేది. ఫస్ట్ అయితే డాల్ఫిన్ పాయింట్కి వెళ్దాం అనుకున్నాము, అది టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. బట్ అది క్యాన్సిల్ అయిందని చెప్పి సేమ్ అదే పర్సన్ వచ్చేసి మాకు ఈ క్రూజ్ అయితే సజెస్ట్ చేశాడు. ఈ బుకింగ్స్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి గైస్. మీకు ఎవరైనా డైరెక్ట్గా కాల్ చేసి ఆన్లైన్లో డబ్బులు ఏమంటే వేయకండి. మీరైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి బుక్ చేసుకొని వచ్చే నష్టమేం లేదు. మీకు అక్కడ బయట చాలామంది ఉంటారు, వాళ్ళతో ఆఫీస్కి వెళ్ళి టికెట్ తీసుకొని అప్పుడే పే చేయండి మనీ.
అండ్ ప్రైజెస్ కూడా వాళ్ళు ఇనీషియల్గా వచ్చేసి చాలా ఎక్కువ చెప్తారు. మీరైతే గట్టిగా తగ్గించమని అడగండి, తగ్గిస్తారు. లేదు ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, చాలా క్రూజెస్ అయితే ఉంటాయి. బట్ తొందరపడి ఆన్లైన్లో అయితే ఎవరికి డబ్బులు అయితే కట్టకండి, చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. అండ్ ఇక్కడ సన్సెట్ చూస్తే చాలా బాగుంది. క్రూజ్లో నుంచి మేమైతే సన్సెట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకు ఇక్కడే చుట్టూ ఫేమస్ కెజినోస్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఏమన్నా డ్రింక్స్ అవి కావాలనుకుంటే ఈ క్రూజ్లోనే ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఫ్రీ అయితే కాదు, కొనుక్కోవాలి. అండ్ ప్రైసెస్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అలా పైన కూర్చొని మేమైతే వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది ఈవినింగ్ సన్సెట్ టైం కదా, ఇదైతే పర్ఫెక్ట్ టైము మీకు క్రూజ్కి వెళ్ళడానికి. అటు టెంపరేచర్ కూడా తక్కువే ఉంటుంది ఈ టైంలో. సో ఈ టైంలో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు క్రూజ్కి వెళ్తే. నేనైతే ఒక కోక్ తీసుకున్నాను ఇక్కడ. ఈ కోక్ అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. చెప్పాను కదా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి మీరు క్రూజ్లో కొనుక్కోవాలనుకుంటే. కానీ ఇంకా తప్పదు కదా, మేమైతే తల ఒక కోక్ అయితే తీసేసుకొని కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ క్రూజ్లో వచ్చేసి 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇందాక వ్యూ అదంతా వచ్చేసి నేను 5 ఫ్లోర్ నుంచి తీశాను. కింద ఫ్లోర్లో వచ్చేసి లైవ్ డీజే సాంగ్స్, లైట్స్ ఆ సెటప్ అంతా పెట్టారు. క్రూజ్ స్టార్ట్ అయిన కొంతసేపటికి ఈ ఫ్లోర్లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇలా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని చైర్స్ అయితే వేశారు వాళ్ళు, మనం కూర్చొని చూడొచ్చు. ఇంక ఇలా వీళ్ళవి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ చైర్స్ అయితే క్లియర్ చేశారు వాళ్ళు. ఇంకా ఇక్కడైతే లైవ్ డీజే స్టార్ట్ చేశారు. ఇంకా మన ఇష్టం అనమాట, ఎగిరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగిరారు. వచ్చిన రూట్లోనే మళ్ళీ క్రూజ్ని అయితే వెనక్కి తిప్పాడు అనమాట. సో లైవ్ డీజే పెట్టేసి వెళ్తూ ఉంటుంది క్రూజ్. ఇంకా మన ఇష్టం, వీళ్ళైతే ఎగురుతూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మధ్యలో మన డీజే అయితే మన తెలుగు సాంగ్స్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంకా తెలుగు సాంగ్స్ పెట్టగానే మన వాళ్ళు అసలు ఆగలేదు. మొత్తానికి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే క్రూజ్లో టైం అంతా ఇలా గడిచిపోయింది. ఇంక ఈ క్రూజ్ అయిపోయిన తర్వాత మేము ఒరిజినల్గా వేసుకున్న ప్లాన్ పనాజీ మార్కెట్, అక్కడికైతే వచ్చాము. కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా మార్కెట్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే స్టార్టింగ్లోనే చేపలు, రొయ్యలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు మీ సొంతగా వండుకునే ఓపిక టైం ఉందంటే కనుక ఇవి తీసుకెళ్ళొచ్చు. మా ఇంట్లో అయితే గ్యాస్ స్టవ్ కూడా ఉంది. ఇంకా అదే లైన్లో ముందుకు వెళ్ళిపోతే ఇక్కడైతే మొత్తం కూరగాయలు అయితే ఉన్నాయి. ఇంకా గోవా వచ్చాం కదా, ఏమన్నా గుర్తుగా తీసుకుందాం అని చెప్పి మేమైతే కొన్ని షాపులు అయితే తిరిగాము. ఇక్కడైతే అన్నీ క్యాజువల్గా ఉన్నాయి, అంటే స్కూల్ బ్యాగులు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఆ టైప్లోనే ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్తే ఇంకా కొన్ని ఎక్కువ షాప్స్ ఉన్నాయి. సో పైకి వెళ్తున్నాం. మ్యాక్సిమం ఇక్కడైతే అన్నీ టూరిస్ట్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీవే ఉన్నాయి. లేదంటే కనుక ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అటు సైడ్ నార్మల్ మొబైల్ రిపేర్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మొత్తం తిరుగుతూ ఫైనల్గా అయితే అందరం కలిసి టీషర్ట్స్ తీసుకున్నామని డిసైడ్ అయ్యాము. టీషర్ట్ పైన ఐ లవ్ గోవా అని రాసి ఉంటుంది కదా, సో అందరం కలిసి ఒకే కలర్ టీషర్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఈ లైన్లో అయితే ఎక్కువ అన్ని బట్టల షాపులు ఉన్నాయి. సో ఫైనల్గా అయితే టీషర్ట్స్ తీసేసుకున్నాం. ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు బీచ్లో వేసుకోవడానికి షర్ట్, షార్ట్స్ కూడా తీసుకున్నారు. సో ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా నైట్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ దూద్సాగర్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. సో పొద్దున్నే లేచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పి ఇంకా నైట్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. ఇంకా అందరం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకున్నాము. సో మా డే 2 అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ గోవాలో. డే 3 వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.